హాయ్ అండి, నా పేరు డాక్టర్ మేఘ్నా, కన్సల్టెంట్ ఫిజిషియన్ ఎట్ మెడిస్టార్ హాస్పిటల్ పటాన్చెరు. ఇవాళ మనం యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది మన కంట్రీలో అనేది ఎక్కువగా అవుతుంది. ఇది ఎందుకు అంటే ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల. ఈ ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ ఓన్లీ మన కంట్రీలోనే ఇస్తూ ఉంటారు. ఫారిన్ కంట్రీస్లో ఏముంటుంది అంటే ప్రిస్క్రిప్షన్ ఉంటేనే మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు. ఇప్పుడు ఈ ఫీవర్ లైక్ కోల్డ్ కానీ, కాఫ్ కానీ, మోషన్స్ కానీ, యూరిన్ ఇన్ఫెక్షన్స్ కానీ వీటన్నిటికీ కూడా హాస్పిటల్కి వస్తే మనం ఏ టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అంటే వైరల్ ఫీవరా, బ్యాక్టీరియల్ ఫీవరా అనేది డివైడ్ చేసుకుంటూ మెడిసిన్స్ ఇస్తాం. ఒకవేళ వైరల్ ఫీవర్ అయితే యాంటీబయాటిక్స్కి అసలు రోలే లేదు, అది ఆటోమేటిక్గా సెల్ఫ్ లిమిటింగ్గా ఉంటాయి. అది వచ్చేసి ఒక 24 to 48 అవర్స్లో మనం మెడిసిన్ వాడినా వాడకపోయినా అడిషనల్ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ యూజ్ చేసుకుంటూ ఉంటే ఇన్ఫెక్షన్ ఆర్ ఫీవర్ అనేది తగ్గిపోతుంది. వెరస్ బ్యాక్టీరియల్ ఫీవర్స్లో మనం యాంటీబయాటిక్స్ యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ వైరల్ ఫీవరా, బ్యాక్టీరియల్ ఫీవరా అనేది మన దగ్గర టెస్ట్ చేసుకుంటూ ఆర్ సిమ్టమాటిక్గా కానీ, క్లినికల్గా కానీ ఎగ్జామిన్ చేసుకుంటే మనకి ఏ కైండ్ ఆఫ్ ఫీవర్ అనేది డయాగ్నోస్ చేసుకుని ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ ఉంటాము. ఈ యాంటీబయాటిక్స్ కూడా చాలామంది లో డోస్ ఆర్ హై డోస్ వాడుతూ ఉంటారు. అంటే ఒక 2 days మెడిసిన్స్ వాడుకొని ఆర్ యాంటీబయాటిక్స్ తీసుకొని ఫీవర్ తగ్గిపోతే మెడిసిన్ స్టాప్ చేసేస్తారు. అట్లా స్టాప్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే బాడీలో ఒక 10% రెసిడ్యూల్ ఇన్ఫెక్షన్ ఉంటుంది. ఆ రెసిడ్యూల్ ఇన్ఫెక్షన్ వల్ల అప్పటికి బాగానే ఉంటారు, కానీ ఫర్దర్గా అదే ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఆ ఫీవర్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది. అండ్ అప్పుడు మనం ఏ యాంటీబయాటిక్ ప్రిస్క్రైబ్ చేసినా కూడా ఓరల్గా అది పనిచేయదు. అలాంటప్పుడు మనం ఇంజెక్షన్స్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఎప్పుడైనా సరే డాక్టర్స్ ఏదైనా యాంటీబయాటిక్ ప్రిస్క్రైబ్ చేసినప్పుడు 2 daysకి ఇస్తే 2 daysకి ఆర్ 5 daysకి ఇస్తే 5 daysకి ఆర్ 10 daysకి ఇస్తే 10 daysకి అలా కంప్లీట్ కోర్స్ వాడుకుంటేనే మనకి రెసిడ్యూల్ ఇన్ఫెక్షన్ అనేది ఉండకుండా ఉంటుంది. తో పాటు డోస్ వచ్చేసి ఒక పూట వేసుకోమంటే ఒక పూట వేసుకోవాలి, 2 పూటలు వేసుకోమంటే 2 పూటలు వేసుకోవాలి, ఆర్ 3 times a day వేసుకోమంటే 3 times a day కంపల్సరీగా వాడాలి. అండ్ దాంతోపాటు ఓవరాల్గా ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ వాడితే ఏమవుతుంది అంటే యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ వస్తుంది. ఈ రెసిస్టెన్స్ వచ్చినప్పుడు పేషెంట్కి వైరల్ ఫీవర్ ఉన్నప్పుడు యాంటీబయాటిక్స్ ఇస్తే దానివల్ల యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ వస్తుంది. నిజంగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు యాంటీబయాటిక్స్ పనిచేయవు. మనం యాంటీబయాటిక్స్ అనేది చాలా జుడిషియస్గా వాడుకోవాలి, అంటే చాలా కేర్ఫుల్గా వాడుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనకి వరల్డ్లో కూడా ఏ యాంటీబయాటిక్స్ కొత్తగా కనిపెట్టట్లేదు, అంటే ఏ యాంటీబయాటిక్ ట్రయల్లో లేదు. సో మనకున్న మార్కెట్లో కొద్ది యాంటీబయాటిక్సే ఉన్నాయి సిస్టంలో. సో యాంటీబయాటిక్స్ అన్ని యూస్ ఒకసారి చేసేస్తే సెకండ్ టైం వాడడానికి యూజ్ అవ్వవు. సో మెడిసిన్స్ నిజంగా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడే వాడాలి, దాంతోపాటు కరెక్ట్ టైంకి వాడాలి, అండ్ కరెక్ట్ డ్యూరేషన్లో వాడాలి, కరెక్ట్ డోస్ వాడాలి. ఇవన్నీ ఫాలో అవ్వకపోతే ఈ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది డెవలప్ అయ్యి బాడీలో నిజంగా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు యాంటీబయాటిక్స్ పనిచేయవు. అండ్ ఓరల్ యాంటీబయాటిక్స్తో పాటు ఈ ఓరల్ యాంటీబయాటిక్స్ పనిచేయకపోతే ఐవీ యాంటీబయాటిక్స్ ఇస్తాం. ఆ ఐవీ యాంటీబయాటిక్స్ కూడా మనకి మార్కెట్లో హార్డ్లీ ఒక 7 to 10 ఉన్నాయి. ఆ యాంటీబయాటిక్స్ కూడా అయిపోతే మనకి బాడీలో ఏ ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా అది క్యూర్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు. థ్యాంక్ యూ. మీకు మంచి ఆరోగ్యం కోసం ఎల్లప్పుడూ తోడుగా మెడిస్టార్ హాస్పిటల్స్.